ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ లీజెస్లో ఫస్ట్ టైప్ ఆఫ్ లీజ్ ఏంటి అంటే ఫైనాన్షియల్ లీజ్ అనమాట. ఈ ఫైనాన్షియల్ లీజ్నే మనం క్యాపిటల్ లీజ్ అని, లాంగ్ టర్మ్ లీజ్, నెట్ లీజ్, అలాగే క్లోజ్ లీజ్ అని కూడా పిలుస్తాం అనమాట. సో ఈ ఫైనాన్షియల్ లీజ్ అనేది లాంగ్ టైం పీరియడ్కి లీజ్కి ఒక అసెట్ని ఇస్తారనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఇది ఎలా అంటే, సో లస్సీ ఏం చేస్తారంటే, లస్సీ ఫర్ ఎగ్జాంపుల్ లస్సీ ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ అనుకుందాం. టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ అంటే క్లాత్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక మ్యానుఫ్యాక్చరర్ అనమాట, ఉత్పత్తిదారుడు అనమాట. సో ఫస్ట్ ఇతనికి మెషినరీ అవసరమైంది, టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఒక మెషినరీ అవసరమైందనమాట. సో ఆ మెషినరీని పర్చేస్ చేయడానికి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళారు. సో ఈ టెక్స్టైల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరర్, సో మెషిన్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళారనమాట. సో మెషినరీ కాస్ట్ 15 lakhs అని చెప్పారు. సో కానీ 15 lakhs అని చెప్పేసరికి సో లస్సీ దగ్గర ఓన్లీ 5 lakhs ఉందనుకుందాం. సో 5 lakhsతో మెషిన్ని పర్చేస్ చేయలేరు కాబట్టి ఇతను ఏం చేస్తారంటే, ఇతనితో టర్మ్స్ కుదుర్చుకోవచ్చు. సో లేకపోతే డైరెక్ట్గా ఒక లీజింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. లీజింగ్ కంపెనీని అప్రోచ్ అవుతాడు. సో లీజింగ్ కంపెనీని అప్రోచ్ అయినప్పుడు లస్సీ చెప్తారనమాట, సో నేను ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీని పర్చేస్ చేయాలనుకుంటున్నాను. సో దాని యొక్క కాస్ట్ 15 lakhs, కానీ నా దగ్గర ఉన్న అమౌంట్ 5 lakhs మాత్రమే. సో మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా అని లీజింగ్ కంపెనీని అడిగితే సరే అని చెప్పి లీజింగ్ కంపెనీ ఏం చేస్తుంది, లీజింగ్ కంపెనీ అంటే లెస్సార్. సో లెస్సార్ అనమాట. సో లీజింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ యొక్క 5 lakhs లీజింగ్ కంపెనీ తీసుకొని మిగిలిన అమౌంట్ 10 lakhs డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్కి పే చేసేస్తుంది అనమాట. పే చేసి మెషినరీని పర్చేస్ చేసేస్తుంది లీజింగ్ కంపెనీ. లస్సీ తరపున లీజింగ్ కంపెనీ ఏం చేస్తుంది, మెషిన్ని పర్చేస్ చేసేసింది. సో మెషిన్ పర్చేస్ చేసి అది ఎవరికి ఇస్తుంది, లస్సీకి ఇస్తుంది అనమాట. అది తను వాడుకోవడానికి కొనుక్కోలేదు, ఎవరికి ఇవ్వడానికి కొన్నది, లస్సీకి ఇవ్వడానికి కొన్నదనమాట. సో ఈ లస్సీ ఏం చేస్తాడంటే, దాన్ని యూజ్ చేసుకొని దాని నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ని రెంట్గా పే చేసేస్తాడనమాట లీజింగ్ కంపెనీకి. లెస్సార్ ఏం చేస్తాడంటే లీజ్ రెంట్గా పే చేసేస్తాడు. కొన్ని సర్టెన్ డేస్, కొన్ని లీజ్ రెంట్ అదే ఆ టైం పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు ఎంతైతే అమౌంట్, ఆ 10 lakhs అమౌంట్ పే చేయాలి కదా. సో ఆ లీజింగ్ కంపెనీకి ఆ 10 lakhs పే చేసే వరకు పే చేసేసిన తర్వాత ఇంకా లస్సీకి ఆ యొక్క టెక్స్టైల్ మెషినరీ ఏదైతే పర్చేస్ చేసుకున్నాడో అది తను సొంతం అయిపోతుంది అనమాట. సో ఈ లీజింగ్ ఫైనాన్షియల్ లీజ్లో పర్చేసింగ్ ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. సో దీని మీద ఈ మెషినరీ మీద వచ్చేటటువంటి గ్యారంటీ అలాగే ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అన్నీ కూడా లెస్సార్కి వస్తాయి, ఓకేనా. ఒక లస్సీకి వస్తాయి. ఏంటి, మెషిన్ని పర్చేస్ చేసుకుంటే మనకి గ్యారంటీ వస్తుంది కదా, ఆ గ్యారంటీ అలాగే ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అన్నీ లస్సీకే వస్తాయి అనమాట, ఓకేనా. నెక్స్ట్ మెషిన్ని ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సింది, అలాగే దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా లస్సీదే, ఓకేనా. సో మొత్తం ఓనర్కి ఎలాంటి హక్కులు అయితే ఉంటాయో అవన్నీ లస్సీకి ఉంటాయి. కాకపోతే ఓనర్షిప్ రైట్స్ మాత్రం లీజింగ్ కంపెనీకే ఉంటాయి. ఒకవేళ అవుట్డేట్ అయిపోయింది అనుకోండి, మెషినరీ ఆబ్సొలేట్ అయిపోయింది, లుప్తత తెలుసు కదా. సో టెక్నాలజీ అనేది రోజుకి చేంజ్ అయిపోతుంది కదా. అలా టెక్నాలజీ చేంజ్ అయిపోయినా సరే లస్సీ ఏం చేయాలంటే లెస్సార్కి అమౌంట్ పే చేసేయాలన్నమాట. ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నాడో, లీజ్ రెంట్ పే చేయాలనే ఒప్పందం కుదుర్చుకున్నాడో ఆ లీజ్ రెంట్ని కంపల్సరీగా లీజింగ్ కంపెనీకి పే చేసేయాలి. ఆబ్సొలేట్ అయిపోయినా సరే దాంతో లీజింగ్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదన్నమాట, ఓకేనా. సో యూజువల్గా ఎలాంటి టైప్ ఆఫ్ మెషినరీస్కి ఈ యొక్క లీజింగ్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారంటే, డీజిల్ జనరేటర్స్కి, ఆఫీస్ ఎక్విప్మెంట్కి, మెషిన్ టూల్స్కి, ఇలాంటి టెక్స్టైల్ మెషిన్స్కి, అలాగే కంటైనర్స్, పెద్ద కంటైనర్స్, అంటే కంటైనర్స్ అనేది మన ఇంట్లో యూజ్ చేసుకునే కంటైనర్ కాదు, ఫ్యాక్టరీలో యూజ్ చేసేటటువంటి కంటైనర్స్కి, లోకోమోటివ్స్కి ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ లీజింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారనమాట.
ఓకేనా. సో ఇది ఫైనాన్షియల్ లీజ్. నెక్స్ట్ ఆపరేటింగ్ లీజ్. సో ఈ ఆపరేటింగ్ లీజ్నే మనం ట్రూ లీజ్ అని కూడా పిలుస్తాం అన్నమాట. సో ట్రూ లీజ్, షార్ట్ టర్మ్ లీజ్ అని పిలుస్తాం. ఇదేంటిది లాంగ్ టర్మ్ లీజ్, ఎక్కువ టైం పీరియడ్కి లీజ్కి అసెట్ని తీసుకొని దాన్ని ఎక్వైర్ చేసేసుకుంటాడు లెస్సి, లాస్ట్కి దాన్ని పర్చేస్ తన సొంతం చేసేసుకుంటాడు అనమాట. కానీ ఇక్కడ అలా కాదు, ఇది షార్ట్ టర్మ్ లీజ్. అంటే ఒక సర్టైన్ టైం పీరియడ్ ఒక అసెట్ని యూజ్ చేసుకుని తిరిగి లెస్సర్కి తిరిగి ఇచ్చేస్తాడు అనమాట. అంటే లీజింగ్ కంపెనీకి తిరిగి ఇచ్చేసేటటువంటి కాంట్రాక్ట్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని, ఆ టైప్ ఆఫ్ లీజ్ని మనం ఆపరేటింగ్ లీజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అసెట్స్ని లీజ్కి ఇస్తారు అంటే ఆబ్సలేట్ అయిపోయే, అంటే తొందరగా టెక్నాలజీ చేంజ్ అయిపోయేటటువంటి మెషిన్స్ని లీజ్కి ఇస్తారనమాట. ఓకేనా. కాపీ మెషిన్స్, కంప్యూటర్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్, వెహికల్స్, ఇవన్నీ ఏంటంటే ఇవి టైంని అంటే టెక్నాలజీ ఏంటంటే తొందరగా చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ ఏమవుతున్నాయి, ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు కదా. సో అలాగే టెక్నాలజీ అవుట్డేట్ అయిపోయేటటువంటి తత్వం ఉండేటటువంటి మెషిన్స్ని లీజ్కి ఇస్తాయి అనమాట ఇవి ఆపరేటింగ్ లీజ్లో. అందుకని లెస్సీ ఏం చేస్తాడంటే సర్టెన్ టైం పీరియడ్ యూజ్ చేసుకొని తిరిగి మళ్ళీ లెస్సర్కి తిరిగి ఇచ్చేస్తాడు అనమాట. లీజ్ రెంట్ అనేది ఎక్కువ, దేంతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ లీజ్తో కంపేర్ చేస్తే ఆపరేటింగ్ లీజ్కి ఈ లీజ్ రెంట్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు అనమాట. సో ఎందుకంటే షార్ట్ టైం పీరియడే యూజ్ చేసుకుంటాడు కాబట్టి ఆబ్సలేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని యొక్క లీజ్ రెంట్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తారు లీజింగ్ కంపెనీస్. ఓకేనా. సో లీజ్ ఇక్కడ వారంటీ, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అన్నీ కూడా లెస్సర్కే చెందుతాయి. అలాగే లీజ్ రెంట్కి మాత్రమే ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తారనమాట. ఎక్కడ ఈ లెస్సీకి లీజ్ రెంట్ ఒక్కటే ట్యాక్స్ నుంచి డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ డిప్రిసియేషన్, ఇవన్నీ కూడా లెస్సార్కే తగ్గుతాయి అనమాట. సో లెస్సార్కే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. డిప్రిసియేషన్ అంటే యంత్రం తరిగిపోతుంది, ఆ యంత్రం తరుగుదలకి ఏంటంటే ట్యాక్స్ పే చేయక్కర్లేదు. సో ఆ యంత్రం తరుగుదల ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ యొక్క డిప్రిసియేషన్ ట్యాక్స్ని పొందుతారనమాట. అంటే లెస్సీకి డిప్రిసియేషన్ మీద ట్యాక్స్ ఏమీ తగ్గదు, ట్యాక్స్ డిడక్షన్ ఏమీ ఉండదు. ఓకేనా. సో ఇది ఆపరేటింగ్ లీజ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ లీజ్ లెవరేజ్డ్ లీజ్. సో లెవరేజ్డ్ లీజ్లో 3 పార్టీస్ ఉంటాయి. ఇప్పుడు వరకు మనం 2 పార్టీసే చూసాం కదా. సో లెస్సార్, లెస్సీ, ఇక్కడ కొత్తగా లెండర్ వస్తాడు అనమాట, అప్పిచ్చేవాడు. సో ఇక్కడ ఏంటంటే లెస్సార్ ఒక పెద్ద ఎక్విప్మెంట్ని పర్చేస్ చేయాలనుకుంటాడు. సో యూజువల్గా ఎక్కువ పెద్ద లేఅవుట్స్ ఉండేటటువంటి మెషిన్స్ని పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఈ లెవరేజ్డ్ లీజ్ యూజ్ అవుతుంది. సో పెద్ద లేఅవుట్ని పర్చేస్ చేయాలంటే వీడి దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, అంటే ఉండాలన్నమాట. కనీసం 50 lakhs నుంచి 2 crores మనీ ఉండాలన్నమాట. సో అంత డబ్బు ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలంటే లెస్సార్కి కష్టం అయినప్పుడు ఏం చేస్తాడంటే 20-50% దానిలో ఇన్వెస్ట్ చేసేటంత డబ్బు లెస్సార్ దగ్గర ఉండొచ్చు. సో లెస్సార్ ఏం చేస్తాడంటే ఆ 20-50% ఇన్వెస్ట్మెంట్ తన దగ్గర ఉంచుకొని లెండర్ దగ్గరికి వెళ్తారనమాట. అంటే అప్పిచ్చేవాడి దగ్గరికి, అప్పిచ్చేది ఒక కంపెనీ అవ్వచ్చు లేదా వ్యక్తి అవ్వచ్చు, ఒక రుణదాత దగ్గరికి వెళ్తాడు. రుణదాత దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఒక మెషిన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నాను. సో పర్చేస్ చేయడానికి నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెద్దగా లేదు, 50%-20% ఉందని చెప్తాడనమాట. సో మిగిలింది మీరు ఇవ్వగలరా అని అడుగుతారు. సో అప్పుడు లెండర్ ఏం చేస్తాడంటే ఓకే నేను ఇస్తాను అని చెప్పి మిగిలిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, మిగిలిన 50% లెండర్ అప్పుగా ఇస్తాడు అనమాట. సో లెండర్ ఏం చేస్తారు, లెస్సార్కి ఇస్తాడనమాట. సో ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత లెస్సార్ ఏం చేస్తాడంటే ఎక్విప్మెంట్ని పర్చేస్ చేస్తాడు. ఎక్విప్మెంట్ని పర్చేస్ చేసి
సో ఎక్విప్మెంట్ని పర్చేస్ చేసింది దేనికోసం పర్చేస్ చేశాడు అతను? తను యూస్ చేసుకోవడానికి కాదు, లెస్సార్ యూస్ చేసుకోవడానికి పర్చేస్ చేయలేదు ఎక్విప్మెంట్ని. మరి మళ్ళీ దాన్ని ఎవరికి ఇస్తాడు? అది లెస్సీకి లీజ్కి ఇచ్చేస్తాడు అనమాట. సో లెండర్ ఏం చేస్తాడంటే దాని యొక్క లెస్సార్ ఏం చేస్తాడు, మెషిన్ కొన్నాడు కదా, ఆ మెషిన్ కొన్నటువంటి మెషిన్ని ఇతనికి తనఖా పెడతాడు అనమాట. ఓకేనా? సో మార్టిగేజ్ చేసేస్తాడు. సో ఓనర్షిప్ తన దగ్గర ఉన్న తనఖా లెండర్ దగ్గర తనఖా పెట్టాడు సో వస్తువుని. సో లెస్సీ ఏం చేస్తాడంటే లీజ్ రెంట్ పే చేస్తాడు కదా, ఆ లీజ్ రెంట్ ఎవరికి పే చేస్తాడంటే లెండర్కి పే చేసేస్తూ ఉంటాడు. సో ఆ మెషిన్ తన సొంతం అయ్యే వరకు, అంటే వాళ్ళ టర్మ్ పీరియడ్ని బేస్ చేసుకుని అమౌంట్ లెండర్కి పే చేసేస్తాడు అనమాట. సో పే చేసినంత వరకు కూడా అసెట్ తంది అవ్వదు. సో మొత్తం లీజ్ రెంట్ పే చేసేసిన తర్వాత ఎక్విప్మెంట్ లెస్సార్ సొంతం అవుతుంది అనమాట. అప్పటి నుంచి వచ్చేటటువంటి లీజ్ రెంట్ అంతా లెస్సార్కి చెందుతుంది. సో ఇది ఎక్కువ లెస్సార్కి చాలా బెనిఫిట్ అనమాట. ఈ టైప్ ఆఫ్ లీజ్, లెవరేజ్డ్ లీజ్ అనేది లెస్సార్కి చాలా బెనిఫిట్. ఎందుకంటే ఇందులో ఇతనికి ట్యాక్స్ అలవెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, డిప్రిసియేషన్ అలవెన్స్, అలాగే అప్పు చేశాడు కదా, అప్పు చేసుకున్నాడు కాబట్టి అప్పు చేసిన అమౌంట్ కూడా ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది అనమాట, ట్యాక్స్ తగ్గుతుంది. సో అప్పు మీద వడ్డీ కడతాడు కదా, ఆ వడ్డీ కూడా ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది అనమాట. సో ఇతనికి చాలా లాభం, ఎవరికి లెస్సార్కి ఈ యొక్క లెవరేజ్డ్ లీజ్ ద్వారా చాలా లాభం అనమాట. సో పెట్టేదంతా 20% నుంచి 25% ఇన్వెస్ట్ చేశాడు అనుకుంటే కనుక 100% అతనికి డిప్రిసియేషన్కి ట్యాక్స్ పే చేయక్కర్లేదు, ఇన్వెస్ట్మెంట్కి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. అలాగే బారోయింగ్స్, అప్పు చేశాడు కాబట్టి అప్పుకి ట్యాక్స్ పే చేయక్కర్లేదు, నెక్స్ట్ వడ్డీకి కూడా ట్యాక్స్ పే చేయక్కర్లేదు అనమాట. సో కానీ లెస్సీకి మాత్రం ఆ లీజ్ రెంట్ ఉంటుంది కదా, ఆ లీజ్ రెంట్ పే చేస్తాడు కదా, ఆ లీజ్ రెంట్కి మాత్రం ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందన్నమాట. ఓకేనా? డిప్రిసియేషన్కి అదే, లెస్సీకి ఏమి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదు, ఓన్లీ లెస్సార్కి ట్యాక్స్ తగ్గుతుంది అనమాట. ఓకేనా? సో ఇవి ఏ టైప్ ఆఫ్ మెషిన్స్ని లీజ్కి ఇస్తాయంటే ఎక్కువ ఎక్కువ ఎక్విప్మెంట్, ఎక్కువ కాస్ట్ ఎక్విప్మెంట్ ఉన్న మెషిన్స్ని లీజ్కి ఇస్తాయి అనమాట. రైల్ రోడ్స్, రోలింగ్ స్టాక్స్, కోల్ మైనింగ్, ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ ప్లాంట్స్, పైప్ లైన్స్, పెద్ద షిప్స్ని లీజ్కి ఇవ్వడానికి ఈ టైప్ ఆఫ్ లీజ్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ లీజ్ ఏంటంటే సేల్ అండ్ లీజ్ బ్యాక్. సేల్ అండ్ లీజ్ బ్యాక్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందనుకుందాం. సో అర్జెంటుగా మనకి డబ్బు అవసరం, ఒక 10 లక్షలు 20 లక్షలు డబ్బు అవసరం. సో మనం ఏం చేస్తామంటే ఈ షాపింగ్ మాల్ని పట్టుకెళ్ళి లెస్సార్కి అమ్మేస్తాం, అంటే లీజింగ్ కంపెనీకి అమ్మేస్తాం అన్నమాట. సో లీజింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే పర్చేస్ చేసేసుకుంటుంది, కొనేస్తుంది అనమాట షాపింగ్ మాల్ని. మళ్ళీ లెస్సీయే ఏం చేస్తాడు, ఇక్కడ షాపింగ్ మాల్ ఎవరిది? లెస్సీది. లెస్సీ ఏం చేస్తున్నాడు, షాపింగ్ మాల్ని లెస్సార్కి అమ్మేస్తున్నాడు కదా. సో అమ్మేసినప్పుడు